అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ అని ఆ అమరావతి ఏరియాలో 50 ఎకరాల్లో నిర్మిస్తున్నాం. జనవరి 26వ తారీఖుకి IBM, L&T మరియు TCS కంపెనీలు, ఈ 3 కంపెనీల పర్యవేక్షణలో ఒక క్వాంటమ్ వ్యాలీని నెలకొల్పబోతున్నాం, క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయబోతున్నామని నిన్న సాయంత్రం అంతర్జాతీయ స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో నిపుణులైన బృందంతో ఆయన చర్చలు జరిపారు. అదేవిధంగా ఈరోజు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి, ఈ క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి, వీటి వల్ల యూజెస్ ఏంటి అనేది ఒకసారి మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నా. మనందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయి, మామూలు సిస్టమ్స్ ఉన్నాయి, ఇళ్లలో మొబైల్స్ ఉన్నాయి, వీటితోటి ఇంటర్నెట్ బాగానే పనిచేస్తుంది కదా, అన్నీ సక్రమంగానే నడుస్తున్నాయి కదా. ఇప్పుడు కొత్తగా క్వాంటమ్ కంప్యూటర్ అని ఏదో మాట్లాడుతున్నారు. అసలు ఏంటి దీని వ్యవస్థ అని మనం ఒకసారి చూస్తే, క్వాంటమ్ కంప్యూటర్ అనేది కొన్ని క్యూబిక్స్ తోటి నడిచే కంప్యూటర్. అంటే మీకు సాధారణ భాషలో చెప్పాలంటే, మన మొబైల్లో ఒక 1 GB ఉండే సినిమాని డౌన్లోడ్ చేసుకోవాలంటే మన దగ్గర ఎంత ఫాస్ట్ వైఫై ఉన్నప్పటికీ 5 నుంచి 10 నిమిషాల సమయం అయితే పడుతున్నాయి ఇప్పుడు, అంతేనా? కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఒకసారి వచ్చిన తర్వాత దాని సేవలు మనం ఉపయోగించుకునేటప్పుడు అదే 1 GB సినిమా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన దగ్గర డౌన్లోడ్ అయ్యి మన మొబైల్లోకి వస్తుంది. అంత చాలా ఫాస్ట్గా పనిచేసే కంప్యూటర్ని క్వాంటమ్ కంప్యూటర్ అంటారు. క్వాంటమ్ కంప్యూటర్ అనేది అభివృద్ధి దశలోనే ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం L&T, IBM మరియు TCS కంపెనీలతో ఏదైతే క్వాంటమ్ కంప్యూటర్ నిర్మిస్తుందో ఇది జనవరి కల్లా రెడీ అవుతుంది అనేది మనం వింటున్నటువంటి వార్తలు. వీటి ద్వారా మామూలు సామాన్య ప్రజానీకానికి అసలు ఉండే యూజెస్ ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే, ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది మన దగ్గర, రేపటి వాతావరణం ఎలా ఉండబోతుంది, ఎల్లుండి ఏమన్నా వర్షం పడే అవకాశాలు ఉన్నాయా అని మన రైతులు అందరూ వాళ్ళు పొలాల్లో విత్తులు నాటాలన్నా, నాటేపియాలన్నా ఇలాంటి ప్రతి సమయంలో వర్షాన్ని చూసే పరిస్థితులు ఉంటాయి. కుప్పలు కొట్టించేటప్పుడు కూడా వర్షం ఎప్పుడు పడిద్ది అని వాళ్ళు మొబైల్లో చూసుకున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడున్న సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పర్ సపోజ్ మనకి వైజాగ్లో వర్షం పడే అవకాశం ఉందా అని చూస్తే, ఈ కంప్యూటర్లు ఏం చేస్తాయంటే వైజాగ్లో ఉష్ణోగ్రత ఎంత ఉంది, బీచ్లో వాటర్ ఉష్ణోగ్రత ఎంత ఉంది, అక్కడ పీడనం ఎంత ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఆ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించిన వాతావరణ నివేదికను అయితే మనకి ఇస్తాయి. ఈ క్వాంటమ్ కంప్యూటర్ డెవలప్ అయితే ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇండియా మొత్తం ఎక్కడెక్కడ ఎంత ఉష్ణోగ్రతలు ఉన్నాయి, సముద్రంలో వాతావరణం ఎలా ఉంది, అక్కడ పీడనం ఎలా ఉంది అని ఒకేసారి అన్ని ప్రాంతాల మీద రీసెర్చ్ చేసి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని పీడనాలు, ఉష్ణోగ్రతలు అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసేసి విత్ ఇన్ మినిట్స్ లో ఏ ప్రాంతంలో ఇండియాలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి అని కూడా చూపించేంత కెపాసిటీ ఉంటుంది క్వాంటమ్ కంప్యూటర్ కి. ఔషధాల తయారీ అనే విషయానికి మనం ఒకసారి వస్తే, ఇప్పుడు పర్ సపోజ్ కోవిడ్ కి వ్యాక్సిన్ రావడానికి శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, ఇది మీ అందరికి తెలిసిందే. అలాంటి కోవిడ్ లాంటి వ్యాధులకి కూడా క్వాంటమ్ కంప్యూటర్ డెవలప్ అయిపోయిన తర్వాత సంవత్సరాల్లో చేసే పనిని కొన్ని వారాల లోపు లేదా రోజుల్లోపే చేసే అవకాశం ఉంటుంది. ఇలాగే సైబర్ సెక్యూరిటీకి వచ్చేసరికి మన దగ్గర వాట్సాప్ ఉంది, నా వాట్సాప్ హ్యాక్ అయిందనో, నా ఫేస్బుక్ హ్యాక్ అయిందనో, లేదా నా బ్యాంక్ అకౌంట్లో నాకు తెలియకుండానే డబ్బులు తీసుకున్నారనో, మన పిన్ కోడ్స్ అన్ని మన దగ్గర సురక్షితంగా ఉన్నాయి, డేటా ఎన్క్రిప్ట్ చేసి ఉంది అని మనం ఫీల్ అవుతాం. ఈ సెక్యూరిటీకి సంబంధించి క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా తీసుకునే సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవ్వరూ కూడా మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేయటం, మన వాట్సాప్ చాట్లని హ్యాక్ చేయటం, ఫేస్బుక్లను హ్యాక్ చేయటం, ఇలాగా నేను మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, మనకు సంబంధించిన ఏ విషయానికి సంబంధించిన టెక్నాలజీలో హ్యాకింగ్ కి గురవ్వకుండా విపరీతమైన సెక్యూరిటీ కల్పించే అవకాశం కేవలం రాబోయే క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా ఉంటది. అదే విధంగా ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయనుకోండి, మనం పర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి, ఆ ఊరికి వెళ్ళడానికి ఒక 10 మార్గాలు ఉన్నాయి. ఈ 10 మార్గాల్లో మనం ఏదో ఒకటి చూస్ చేసుకుంటాం మన ఫోన్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. కానీ క్వాంటమ్ కంప్యూటర్ అభివృద్ధి చెందిన తర్వాత 10 దారుల్లో ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయి ఉంది, ఏ వేలో వెళ్తే మనం చాలా ఫాస్ట్గా వెళ్తాం అని 10 దారుల్ని రీసెర్చ్ చేసి ద బెస్ట్ వే మనకి ఇప్పుడు చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా అమెజాన్ అనే ఒక కంపెనీ ఉంది పర్ సపోజ్, అది మనం ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే మనకి ఆర్డర్ డిస్పాచ్ చేస్తుంది, మన ఇంటి దగ్గరకు ఆర్డర్ వస్తుంది. కానీ ఇలాంటి కంపెనీలు క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా సేవలు తీసుకుంటే, క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా సేవలు తీసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు పర్ సపోజ్ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వందల ప్లేసెస్
కంప్యూటర్స్ కి కొన్ని వేల ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి, అది ఏం చేస్తుంది అంటే ఈ ఆర్డర్ ఇక్కడ, ఈ ఆర్డర్ ఇక్కడ, ఈ ఆర్డర్ ఇక్కడ, ఇలా ఇలా వెళ్ళాలని చెప్పి అదే వే డిసైడ్ చేయడం ద్వారా చాలా ఫాస్ట్ గా ఆర్డర్ని ఇంటికి పంపిస్తుంది. తద్వారా ఆ డెలివరీ బాయ్స్ వాడే ఫ్యూయల్ ఆదా అవుతుంది, టైం ఆదా అవుతుంది. ఇది క్వాంటమ్ కంప్యూటర్ యొక్క విశిష్టత. అదేవిధంగా రైతులకి ఏ విధంగా ఉపయోగం అంటే, ఇప్పుడు మన ల్యాండ్ లో పొటాషియం ఎంత ఉంది, జింక్ ఎంత ఉంది అని సమగ్ర నివేదిక ఉంటుంది. ఈ నివేదికలన్నీ ఒకవేళ క్వాంటమ్ కంప్యూటర్లో మనం కానీ అప్లోడ్ చేస్తే ఆ డేటాని అదే రీసెర్చ్ చేసి వాతావరణాన్ని కూడా అదే క్యాలిక్యులేట్ చేసుకొని రైతులు ఏ టైంలో నాటాలి, ఏ టైంలో ఏ ఎరువు వేయాలి, ఏ టైంలో ఏం చేస్తే రైతులకు దిగుబడి ఎక్కువ వస్తుంది అని మొత్తం క్యాలిక్యులేషన్స్ అదే చేసుకొని రైతులకి సమగ్రమైన నివేదిక మీరు ఈ టైంలో ఇచ్చేస్తే మీకు దిగుబడి ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశాన్ని రైతులతో పంచుకునే అవకాశాలు ఉంటాయి. ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఇప్పటికీ ప్రపంచ స్థాయిలో ఎక్కడ బయటికి రాల, అది ఇంకా అభివృద్ధి చెందే దశలోనే ఉంది. కానీ 2030 సమయానికల్లా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రపంచంలో ఒక పెద్ద పరిశ్రమగా నెలకొల్పబోతుంది, ప్రపంచానికి దిక్సూచిగా మారబోతుందని చాలా మంది ఐటీ దిగ్గజాలు భావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అమరావతిలో 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీ అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంటున్నారు, దానివల్ల ఆంధ్ర రాష్ట్రానికి సమకూరే ప్రయోజనాలు ఏంటి అనేది మనం ఒకసారి విశ్లేషిస్తే, ఆంధ్రప్రదేశ్లో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా క్వాంటమ్ వ్యాలీ నేను 50 ఎకరాల్లో నెలకొల్పబోతున్నాను అని చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం మేలో ప్రకటించారు. అదేవిధంగా టీసీఎస్, ఐబిఎం మరియు ఎల్ఎన్టీ కంపెనీలకి క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేసే యొక్క బాధ్యతని అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు. దీని ద్వారా సౌత్ ఏషియా మొత్తంలోనే ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ అనేది ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలోనే మొదలవబోతుంది. ఇది మొదలైన తర్వాత జనవరిలో ఇది ఖచ్చితంగా మేము ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు గారు మరియు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితుల్లో, ఇది ప్రారంభమైన తర్వాత కొన్ని లక్షల ఉద్యోగాలు దీని ద్వారా స్టార్టప్లకు కానీ ఇది అందించే సేవల ద్వారా లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చు అనేది వారి నమ్మకం. అదేవిధంగా ఇప్పుడు చాలా మంది భయపడుతున్నారు, ఈ ఏఐ, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవన్నీ వస్తే ఇప్పుడు ఉద్యోగాలు చేసేటువంటి వారందరికీ ఉద్యోగాలు దూరం అవుతాయేమో అని భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అలా ఏది జరగదు. ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు ఇస్తే వీళ్ళందరికీ సపోర్ట్ చేయాల్సిన ఉద్యోగాలు 2-3 లక్షలు ఉంటాయి. ఎవరి ఉద్యోగ భద్రతకి ఇది చేటు చేయదు. ఇంకా ఉద్యోగాలు ఎక్కువ వచ్చే ఉపయోగాలు ఉంటాయి. అదేవిధంగా ఎక్కువ మంది టెక్నాలజీ వైపు రావడానికి ఇది దోహదపడుతుంది అని చెప్పి ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ అమరావతిలో పెద్ద క్వాంటమ్ టెక్ సిటీని డెవలప్ చేయడం ద్వారా మన రాష్ట్రంలో ఉండే విద్యార్థులు కూడా అసలు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి, దాని టెక్నాలజీస్ ఏంటి, అసలు ఎలా ఇది పనిచేస్తుంది ఏంటి అని రీసెర్చ్ చేయడానికి, పెద్ద పెద్ద ఎంఎన్సీలతో కలిసి పనిచేయడానికి, ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోవటానికి కూడా ఆంధ్ర రాష్ట్రం అమరావతి వేదిక కాబోతుంది. సౌత్ ఏషియాలోనే క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన రాజధానిగా మన రాష్ట్ర రాజధాని అమరావతి ఫ్యూచర్లో విరాజిల్లబోతుంది అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఈ మెయిన్ కంప్యూటర్లు అంటే ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, మొబైల్స్ కానీ, క్వాంటమ్ కంప్యూటర్కి కానీ ఉన్న తేడాలు అయితే మీరు తెలుసుకున్నారు కదా. ఇంకా ఈ క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా ఏమేం చేయొచ్చు, ఈ ఔషధాల తయారీ కావచ్చు, రైతులకి సంబంధించి ఆ క్వాంటమ్ కంప్యూటర్ ఇచ్చే టిప్స్ కావచ్చు, దిగుబడి పెంచుకోవడానికి, వాతావరణాన్ని అది అంచనా వేసే తీరు కావచ్చు, ట్రాఫిక్కి సంబంధించి కావచ్చు, లాజిస్టిక్స్ రవాణాకి దాని సేవలు ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది కావచ్చు, బ్యాంకుకి సంబంధించి మన అకౌంట్స్ అన్ని సురక్షితంగా ఉండటానికి క్వాంటమ్ కంప్యూటర్ ఏం చేస్తుంది అనేది కూడా మీ అందరికీ తెలియజేశా. ప్రతి ఒక్కళ్ళు క్వాంటమ్ కంప్యూటర్ అంటే అసలు అది ఏంటో తెలీదు. ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీ అంటుంది, క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్ అంటుంది, క్వాంటమ్ కంప్యూటర్ అంటుంది, 100 కోట్ల రూపాయలు దీనికి కేటాయించి ఏదో చేస్తుంది అనే ఆలోచనతో చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలన్నీ నివృత్తి చేయడానికి అసలు క్వాంటమ్ కంప్యూటర్, క్వాంటమ్ వ్యాలీ, అసలు ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి ఏరియాలో క్వాంటమ్ వ్యాలీ ప్రపంచ స్థాయిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కి కేంద్రంగా మారబోతుందని తెలియజేయడానికి ఈ వీడియో చేయటం జరిగింది. ఈ వీడియోని వీక్షించిన వారందరూ దయచేసి వీడియోకి లైక్ కొట్టాలని, మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం.